మీ జీవితం మారాలంటే ఈ ఒక్క విషయం చాలు. కానీ చాలామంది దీన్ని ఫాలో అవ్వరు. అదేంటో తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ వీడియో చూద్దాం. హాయ్! వెల్కమ్ టు మంచి మాటలు. మీరు చాలాసార్లు పనిని మొదలుపెడతారు. కానీ పనిని పూర్తి చేయలేకపోతున్నారు కదా! అదే మీ పెద్ద సమస్య. దీనికి కారణం మనం చేసే పనిలో కన్సిస్టెన్సీ లేకపోవడమే. మనందరికీ చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఎలాగైనా నెరవేర్చుకోవాలని అనుకుంటాము. కానీ చాలామంది మొదటి 2-3 రోజుల్లోనే ఆగిపోతూ ఉంటారు. ఒకరోజు బాగా మోటివేషన్ ఉంటుంది. మరుసటి రోజు అలసిపోయి ఇంక చేయలేము అని వదిలేస్తూ ఉంటారు. సక్సెస్ అనేది ఒక్క రోజులో ఎప్పుడూ రాదు. అది మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనుల ఫలితం. ఉదాహరణకి జిమ్‌కి వెళ్తే ఒకరోజు వెళ్తూనే బాడీ బిల్డ్ అయిపోయి హెల్తీగా అయిపోము కదా! సక్సెస్ కూడా అంతే. లైఫ్‌లో నిరంతర ప్రయత్నం లేకపోతే దేనిని సాధించలేము. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక వ్యక్తి రోజు 1 గంట చదివేవాడు. మరొక వ్యక్తి ఒకరోజు 10 గంటలు చదివి 5 రోజులు బ్రేక్ తీసుకున్నాడు. 6 రోజుల తర్వాత ఎవరు ముందుంటారు? ఖచ్చితంగా డైలీ 1 అవర్ చదివిన వాడే. ఎందుకంటే ప్రతిరోజు ప్రయత్నించాడు కాబట్టి. లైఫ్‌లో కూడా అంతే. నిరంతరం ప్రయత్నించే వాళ్ళే ఎప్పటికైనా గెలుస్తారు. అందుకే పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి. చిన్న టార్గెట్ పెట్టుకోండి. ఒకరోజు మిస్ అయినా మళ్ళీ తర్వాత రోజు స్టార్ట్ చేయండి. రిజల్ట్స్ గురించి ఎప్పుడూ ఎక్కువ ఆలోచించకండి. ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి. ఇది ఫాలో అయితే మీ లైఫ్ స్లోగా చేంజ్ అవుతుంది. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఆగిపోయిన రోజు మీ డ్రీమ్స్ కూడా ఆగిపోతాయి. స్లో అయినా పర్వాలేదు కానీ కంప్లీట్‌గా ఆగిపోవద్దు. రోజు 1% ఇంప్రూవ్ అయినా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నిరంతరం కృషి చేసేవాడిని ఎవరూ ఆపలేరు. ఒకరోజు కాదు, ప్రతిరోజు ప్రయత్నించండి. మీ ఫ్యూచర్ మీ డైలీ హ్యాబిట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సక్సెస్ అనేది ఒక పెద్ద స్టెప్ కాదు, ప్రతిరోజు వేసే చిన్న చిన్న అడుగుల ఫలితం. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి. ఏది రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను అని అనకండి. అది ఒక పెద్ద అబద్ధం. దీనికి మీరేమంటారు? ఎంతమంది రేపు స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు? అలా అనుకునే వాళ్ళు కామెంట్‌లో స్టార్ట్ అని టైప్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.